కాదేది అనర్హం అంటూ ఆహార పదార్థాలన్నింటినీ కల్తీ చేసి పారేస్తున్నారు కేటుగాళ్లు. ప్రజలు ఏమైపోతే మాకేంటి, కాసులు వస్తే చాలనుకుంటున్నారు. పిల్లలు తినే చాక్లెట్లు, ఐస్ క్రీం నుంచి నిత్యవసర సరుకులైన కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్టు ఇలా అన్నింటినీ కల్తీ చేస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం వస్తువులతో తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. బ్రాండెడ్ స్టిక్కర్లు అతికించి కిరాణా దుకాణాలు మొదలుకొని రోడ్డు పక్కన హోటల్స్, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ చాదర్ఘాట్ ప్రాంతంలో దారుణం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా అల్లం వెల్లుల్లి పేస్టును గ్రైండర్, మిక్సీ, రోలులో వేసి పేస్టుగా తయారు చేస్తారు. కానీ ఇక్కడి ఓ పరిశ్రమలో మాత్రం కాళ్లతో తొక్కుతూ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్నారు. చాదర్ఘాట్ కాజ్వే బ్రిడ్జ్ వెనుక ఉన్న మూసానగర్లో కొందరు వ్యాపారులు అక్రమంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. కొందరు కార్మికులను నియమించుకుని ఊహకందని రీతిలో అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్నారు. ముందుగా వెల్లుల్లిని నీటిలో నానబెట్టి ఆ తర్వాత కాళ్లతో తొక్కుతూ పేస్టు మాదిరిగా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత దాన్ని అల్లం మిశ్రమంతో కలిపి పేస్టుగా మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నారు. 50-100 గ్రాముల నుంచి కేజీ వరకు డబ్బాల్లో నింపి నగరంలోని చిన్న చిన్న షాపులతో పాటు హోటళ్లకు విక్రయిస్తున్నారు. పదార్థాలు తయారు చేసేవారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. అలా కాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ నాసిరకం వస్తువులతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసి కిరాణా దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నారు. ఫుడ్ లైసెన్సు, లేబర్ లైసెన్సు, ఆహార ప్రాసెసింగ్ కోసం అవసరమైన పత్రాలు లేకుండానే వీటిని తయారు చేస్తున్నట్లు తేలింది. ఈ పేస్టును తయారు చేయగా వచ్చిన రసాన్ని సమీపంలోని నాలాలో పారబోస్తుండటంతో కొద్ది రోజులుగా స్థానికులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ముందు మూసీ నుంచి వచ్చే దుర్వాసనగా భావించిన స్థానికులు ఆరా తీయగా ఈ దందా వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ కేంద్రంలో అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్నట్లు ఫిర్యాదు చేసినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చట్టబద్ధత లేకుండా అపరిశుభ్రత వాతావరణంలో తయారు చేసే ఇలాంటి పదార్థాల వల్ల అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.